టుడే స్పెషల్ బియ్యం పాయసం అండి. ఈరోజు బాగా తినాలనిపించిందని చెప్పేసి మా అమ్మని అడిగితే చేసేసుకుందాం ఏముంది అని అనేసింది. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి బియ్యము, బెల్లము, పాలు అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్. కొబ్బరి కూడా వేసుకోవచ్చండి ఆప్షనల్. సో, ఫస్ట్ మేము ఒక కప్ రైస్ తీసుకున్నాము. ఆ కప్ రైస్ బాగా మంచిగా కడిగేసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నామనమాట. సో, నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత నానబెట్టకుండా డైరెక్ట్‌గా చేసేస్తున్నామని చెప్పేసి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ పోసుకున్నామనమాట. సో, హాఫ్ గ్లాస్ ఎక్కువ వాటర్ పోసుకోవడం వల్ల బియ్యం అనేది ఇంకొంచెం త్వరగా కుక్ అవుతుంది అండ్ మెత్తగా అవుతుందనమాట. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. మేము చేసే స్టైల్ చూడండి. సో, ఇలా అంతా నానబెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ మన రైస్ ఉడికేలోపు మనం 1 కప్ ఆఫ్ రైస్‌కి 2 ఉంటలు బెల్లం తీసుకున్నామండి. సో, ఈ బెల్లాన్ని మనం పొడిగా చేసేసుకుందాం. సో, ఇలా దంచి పక్కన పెట్టేసుకోవాలనమాట. కొంచెం ఉండలున్నా పర్వాలేదు. రైస్‌లో ఏసేస్తాం కాబట్టి కరిగిపోతుంది. సో, మన డ్రై ఫ్రూట్స్ అన్నీ సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకుందాము. చెప్పాను కదండీ! కొబ్బరి వచ్చేసి ఆప్షనల్. కొబ్బరి కూడా బావుంటుందంట. బట్ నాకంతగా నచ్చదు. సో, అందుకే మేము కొబ్బరి స్కిప్ చేసేసి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాము. సో, ఈ రైస్ ఎంతవరకు వచ్చిందో చెక్ చేసేసుకుందాము. చూడండి రైస్ మంచిగా ఉడుకుతుంది. ఆ వాటర్ అంతా ఆల్మోస్ట్ ఎళ్ళిపోవాలి. సో, అంతవరకు మనం అన్నాన్ని ఉడకనివ్వాలనమాట. సో, మనం డ్రై ఫ్రూట్స్ ఏయించడం కోసం నెయ్యి తీసుకుందాం. ఈ నెయ్యి వచ్చేసి ఇంట్లో చేసిన నెయ్యి అండి. సో, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నెయ్యిలోనే వేయించుదాం అని చెప్పేసి చిన్న కడాయి పెట్టేసుకున్నాను. కడాయి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి ఏసేసుకున్నాము. నెయ్యి అలా వేయగానే ఎంత మంచి ఫ్లేవర్ అండ్ స్మెల్ వచ్చిందో తెలుసా? అలా వేసుకుంటుంటేనే ఆ స్మెల్‌కే నాకు తినాలనిపించేస్తూ ఉండే అనమాట. సో, ఇలా నెయ్యి అంతా వేసుకొని అది హీట్ అయిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. సో, ఫస్ట్ కిస్మిస్, బాదం అండ్ జీడిపప్పు అన్నీ ఒకేసారి ఏసేసాము. సో, ఇలా వేసిన తర్వాత అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. మాడిపోకూడదు. మాడిపోకుండా దగ్గరుండి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి లాస్ట్‌లో యాడ్ చేస్తాం మనం. సో, చూడండి మన అన్నం ఆల్మోస్ట్ ఉడికిపోయింది. బాగా మెత్తగా అయిపోయిందనమాట. 90% ఆఫ్ ద వాటర్ ఎళ్ళిపోయాయి. సో, కొంచెం వాటర్ ఉందనమాట. సో, ఈ స్టేజ్‌లో మనం బెల్లం యాడ్ చేసేసుకోవాలనమాట. సో, 1 కప్ ఆఫ్ రైస్‌కి 2 బెల్లం ఉంటలు సరిపోతుంది. ఎగ్జాక్ట్ టేస్ట్ కొంచెం స్వీట్‌గానే ఉంటుంది. పాయసం అంటే స్వీట్‌గానే ఉండాలి కదండీ! సో, ఇది ఎగ్జాక్ట్ కొలత సరిపోతుందనమాట. సో, ఇలా బెల్లం అంతా ఏసుకున్న తర్వాత మంచిగా కరగనివ్వాలి. సో, చూడండి వాటర్ ఏం ఎయ్యకుండా బెల్లం నుంచి వచ్చిన వాటర్‌తోనే మాక్సిమం కరిగిపోతుందనమాట. సో, ఇలా బెల్లము, అన్నము మంచిగా ఉడకాలి. సో, ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ బెల్లం ఉంటలు కూడా ఆల్మోస్ట్ కరిగిపోయాయి. ఈ స్టేజ్‌లో ఒక టీ గ్లాస్ ఆఫ్ పాలేసేసుకోవాలనమాట. పచ్చి పాలైనా వేసుకోవచ్చు. నో ఇష్యూ. సో, ఇలా మంచిగా బెల్లము, అన్నము అండ్ పాలు మంచిగా కలిసిపోవాలి. బాగా మిక్స్ అయిపోయి ఉడకాలనమాట. సో, చూడండి ఇది మనం తినే కన్సిస్టెన్సీ అనమాట. ఈ స్టేజ్‌లో మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టి మగ్గనివ్వాలి. సో, ఈ స్టేజ్ అనేది తినడానికి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత మంచిగా ఉందో. సో, ఇలా అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ 2 మినిట్స్ సిమ్‌లోనే మగ్గనివ్వాలనమాట. 2 మినిట్స్ తర్వాత ఆపేయాలి. సో, ఇలా ఆపేసిన తర్వాత మన బియ్యం పాయసం రెడీ అయిపోయినట్టే తినడానికి. సో, ప్లేట్‌లో ఏసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాననమాట. బియ్యం పాయసంలో ఎంత నెయ్యి ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటది. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుందనమాట. సో, ఇలా నేను మళ్ళీ నెయ్యి యాడ్ చేసేసుకొని తినడానికి పెట్టేసుకున్నాను. తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉందో తెలుసా? మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మన బియ్యం పాయసం, బెల్లం అన్నం చాలా యమ్మీగా ఉంటుంది. త్వరగా కూడా అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. బాయ్.